స్టాక్ మార్కెట్‌లో వేల కంపెనీలుంటాయి. అందులో సరైన కంపెనీని ఎంచుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేశాము అంటే మాత్రం మన డబ్బులు మొత్తం గోవిందా గోవిందా. అసలా కరెక్ట్ కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక కంపెనీ ఫ్యూచర్‌లో పక్కాగా గ్రో అవుతుంది అని చెప్పే ఫ్యాక్టర్స్ ఏంటి? దానికోసం మనం చేయాల్సిన అనాలిసిస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పోర్ట్‌ఫోలియో. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌లోంచి షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి అంటే అప్పుడప్పుడు లక్ ద్వారా కూడా వస్తాయి. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మనం హార్డ్ వర్క్ చేసి, మనం పక్కాగా అనాలిసిస్ చేసిన కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లేదంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులన్నిటిని నష్టపోతూ ఉంటాం. సో, ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు చేయాల్సిన అనాలిసిస్ పేరు ఫండమెంటల్ అనాలిసిస్. దీంట్లో మనం 3 పిల్లర్స్‌ని చూస్తాం. ఫస్ట్ వన్ కంపెనీ అనాలిసిస్, సెకండ్ వన్ సెక్టార్ అనాలిసిస్, థర్డ్ వన్ ఎకనామిక్ అనాలిసిస్. ఈ 3 పిల్లర్స్ గనుక ఒక కంపెనీకి స్ట్రాంగ్‌గా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అసలు ఈ 3 పిల్లర్స్‌లో మనం ఏం చెక్ చేస్తాము అనేది ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటి పిల్లర్ కంపెనీ అనాలిసిస్. ఇందులో మనం బేసిక్‌గా కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది? వాళ్ళు అసలు మనీని ఎలా జనరేట్ చేస్తున్నారు? వాళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఎలా ఉంది? ఖర్చులన్నీ పోగా నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా లేదా? ఇలాంటి బేసిక్ పాయింట్స్‌తో పాటు డెబ్ట్ టు ఈక్విటీ రేషియో, అంటే కంపెనీకి ఉన్న అప్పులకి, ఆస్తులకి కంపేర్ చేసి చెప్పే రేషియోని డెబ్ట్ టు ఈక్విటీ రేషియో. ఇది ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటే కంపెనీకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని అర్థం. లేదు 1 కంటే ఎక్కువ ఉంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని అర్థం. సో, అప్పులు ఎక్కువ ఉన్న కంపెనీని అవాయిడ్ చేయాలి. ఆస్తులు ఎక్కువ ఉంటే అదొక గ్రీన్ సిగ్నల్ అన్నమాట. రెండోది ప్రమోటర్ షేర్ హోల్డింగ్. అంటే కంపెనీని నడిపే వాళ్ళు ఆ కంపెనీలో ఎంత షేర్‌ని ఎక్వైర్ చేస్తున్నారు అని చెప్పేదన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఆ కంపెనీ లాస్‌లోకి వెళ్తే మొట్టమొదటిగా లాస్ అయ్యేది ప్రమోటర్సే అనమాట. సో, వాళ్ళు గనక ఎక్కువ షేర్స్‌ని హోల్డ్ చేస్తే వాళ్ళు ఎక్కువ లాభాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు కూడా ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువున్న షేర్స్‌ని చూస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ పాజిటివ్ క్యాష్ ఫ్లో. అంటే కంపెనీస్‌కి ప్రాఫిట్స్ అనేది కేవలం బుక్స్‌లోనే చూపిస్తుందా? నిజంగానే అకౌంట్‌లో క్యాష్ రూపంలో ఉన్నాయా? అండ్ ఫోర్త్ పాయింట్ ఆర్ఓఈ, ఆర్ఓసీఈ. అంటే ఒక కంపెనీ తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎంత ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తుంది, ఎంత లాభాల్ని తీసుకురాగలుగుతుంది అని చెప్పేది ఈ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీఈ. ఈ 2 వాల్యూస్ కూడా ఎప్పుడు 15 కంటే ఎక్కువ ఉంది అంటే అది స్ట్రాంగ్‌గా గ్రో అయ్యే కంపెనీ అనమాట. సో, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ మోటో. అంటే కంపెనీకి ఫ్యూచర్‌లో కాంపిటీటర్స్ నుంచి ఎంత రిస్క్ ఉంది అని చెప్తుంది. సో, ఒక కంపెనీకి కనుక స్ట్రాంగ్ మోటో ఉంటే మాత్రం ఫ్యూచర్‌లో ఏ కాంపిటీటర్స్‌కైనా సరే ఆ కంపెనీ భయపడకుండా గ్రో అవ్వగలదు అని చెప్తుంది. సో, దీనికి ఎగ్జాంపుల్ కింద యాపిల్ ప్రొడక్ట్. జస్ట్ దాని లోగో ఉంటే చాలు చాలామంది డబ్బులు ఎక్కువైనా సరే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొకటి డీమార్ట్. డీమార్ట్‌లో ఎప్పుడూ కూడా ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్‌యూఎల్. దేశంలో ఏ మారుమూల ప్రాంతానికెళ్ళినా సరే వీళ్ళ బ్రాండ్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో, వీటిని అచీవ్ చేయడానికి కాంపిటీటర్స్‌కి చాలా టైం పడుతుంది. స్ట్రాంగ్ మోటివ్ ఉన్న కంపెనీస్ ఎప్పుడైనా సరే మార్కెట్ క్రాష్ అయిపోయినా సరే అవి మాత్రం స్టాండర్డ్‌గా నిలబడతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పీఈ రేషియో. ఆ కంపెనీ యొక్క పీఈ రేషియో ఎలా ట్రేడ్ అవుతుంది? ఒకవేళ పీఈ రేషియో ఎక్కువ ఉందంటే మాత్రం ఆ కంపెనీని అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు మనం ఒక మంచి కంపెనీనైతే చూస్ చేసుకున్నాం. కానీ ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఉన్న సెక్టార్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేయబోతుంది? ఈ సెక్టార్‌కి ఫ్యూచర్ ఉందా? లేదా? ఇయన్నీ సెక్టార్ అనాలిసిస్‌లో వస్తుంది. ఇదే పిల్లర్ నంబర్ 2 సెక్టార్ అనాలిసిస్. ఫ్యూచర్‌లో డిఫెన్స్ సెక్టార్ ఎలా ఉండబోతుంది? లేదా సెమీకండక్టర్ సెక్టార్ ఎలా ఉండబోతుంది? ఇది ఈ సెక్టార్ వైస్ ఫ్యూచర్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. అసలు ఈ సెక్టార్ సైక్లిక్ సెక్టారా? నాన్ సైక్లిక్ సెక్టారా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సైక్లిక్ సెక్టార్ అంటే దేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం అటు ఇటు అయితే ఇవి కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఆటోమొబైల్, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి. నాన్ సైక్లిక్ ఇవి దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా సరే మనం నిత్యం తినే తిండి కానివ్వచ్చు, బిల్లలు కావచ్చు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఇలాంటివన్నీ నాన్ సైక్లిక్ సెక్టార్‌లోకొస్తాయి. సో, మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్‌కున్న సెక్టార్ ఫ్యూచర్ ఉందా? లేదా? అనేది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము అండ్ మా టీమ్ ఎఫర్ట్స్ పెట్టాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మన పోర్ట్‌ఫోలియో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం కంపెనీ అనాలిసిస్ చూసాం. ఆ కంపెనీ ఉన్న సెక్టార్ అనాలిసిస్ కూడా చూసాం. ఇప్పుడు కొంచెం జూమ్ ఔట్ చేసి కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అదే ఎకనామిక్ అనాలిసిస్. సముద్రంలో పడవలు ముందుకెళ్ళాలి అంటే సముద్రపు అలలు బలంగా రావాలి. మన కంపెనీస్ అన్నీ గ్రో అవ్వాలి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. దాన్నే ఎకనామిక్ హెల్త్ అంటాం. సో, ఎకనామిక్ హెల్త్‌ని చూడటానికి మనకి 3 ఇండికేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జీడీపీ. కంట్రీ జీడీపీ ఎప్పుడు పెరుగుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. కంపెనీ జీడీపీ పెరిగితే స్టాక్ మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. సెకండ్ వన్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడు కంట్రోల్‌లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ పెరిగితే మార్కెట్ పడిపోతుంది.
థర్డ్ వన్ ఆర్బీఐ రెపో రేట్. ఆర్బీఐ రెపో రేట్‌ని గనుక పెంచింది అంటే మాత్రం అది మార్కెట్‌కి బ్యాడ్ న్యూస్. మార్కెట్ క్రాష్ అవుతుంది. అలాగే ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే మాత్రం మార్కెట్‌లు బాగా పెరుగుతాయి. అంటే లాంగ్ టర్మ్‌లో మనకి సక్సెస్‌నిచ్చే విన్నింగ్ ఫార్ములా. ఎప్పుడైనా సరే ఒక మంచి కంపెనీని, మంచి గ్రోయింగ్ సెక్టార్‌లో స్ట్రాంగ్ ఎకనామిక్ కండిషన్స్‌లోనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈ ఫార్ములాని ఎప్పుడూ మర్చిపోకండి. ఈ ఫార్ములాని ఫాలో అయితే మన లాసెస్‌ని కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకొని మంచి గెయిన్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు ఈ నాలెడ్జ్‌తో ఫస్ట్ ఏ కంపెనీని అనాలిసిస్ చేయబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే ఇలాంటి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన పోర్ట్‌ఫోలియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూజ్‌ఫుల్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.